ఈ సిలోయం కొలను దేవాలయ పర్వతం దగ్గర వరకు కూడా వెళ్ళేటువంటి ఒక ప్రధానమైన ఒక దారుంది. అంటే టెంపుల్ మౌంట్ దగ్గరకు కూడా వెళ్ళేటువంటి ఒక దారి, రెండవ యెరూషలేము దేవాలయం నాటి ప్రధానమైన దారిలో మెట్లు కూడా ఉన్నాయని చెప్పి వాటికి సంబంధించిన ఒక దారి అనేది దొరికింది. ఈ దారి మొత్తం 600 మీటర్ల పొడవుంటుంది, 8 మీటర్ల వెడల్పు ఉంటుంది. పెద్ద రాతి పలకలతో నిర్మించినటువంటి రోమన్ ఆర్కిటెక్ట్కి సంబంధించిన ఒక దారిలా కనిపిస్తూ ఉంటుంది. 13 సంవత్సరాలకు పైగా, దాదాపు కొన్ని ప్రాంతాలైతే 20 సంవత్సరాలకు పైగా ఈ ఆర్కియాలజిస్టులు దీన్ని వాడుతున్నారు, తవ్వకాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పూర్తి మార్గాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలోనే నాణేలు కానీ, ప్రత్యేకమైన పట్టికలు కానీ, ఆభరణాలు, పాత్రలు, మిక్వాతులు, అంటే యూదులు స్నానాచారాలకు సంబంధించిన విషయాలు ఇలాంటివి ఎన్నో దొరికాయి. ఆ ప్రాంతంలో ఆర్కియాలజికల్ పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి. ప్రజలకు అందుబాటులోకి తేవడానికి సిద్ధం చేశారు. సెప్టెంబర్ 2025లోనే అఫీషియల్గా అధికారికంగా దాన్ని ఆవిష్కరించారు. కానీ ఈ 2026 జనవరి 20 నుంచి మాత్రం దాన్ని ఓపెన్ చేశారు. అలా జనవరి 20న దాదాపు 30 మంది మొదటి టూరిస్టులుగా ఆ మార్గం మీద నడిచారు, ఆ రహదారి ద్వారా నడిచారు. అలా సిలోయాం కొలను దగ్గర ఉండే మార్గము, దేవాలయానికి వెళ్ళేటువంటి ఆ ప్రత్యేకమైన మార్గాన్ని ఇప్పుడు అందరికీ కూడా ఓపెన్ చేశారు. ఇది చాలా సంవత్సరాలు మూసివేసి ఉంది, అలో చేయలేదు. ఇప్పుడు దాన్ని అలో చేశారు. ఇప్పుడు దాన్ని టూరిస్టులు వెళ్ళడానికి, ఆ మార్గంలో ప్రతీది కూడా తెలుసుకోవడానికి, స్పష్టంగా వాళ్ళు బయలుపరచడానికి ఆ మార్గాన్ని ఓపెన్ చేసి పెట్టారు.